సిరిసిల్లను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సిరిసిల్లలో కలెక్టరేట్ కోసం బైపాస్ రోడ్లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. మున్సిపల్ డంప్ యార్డ్ను పరిశీలించి నిర్వహణ తీరుపై అధికారులను మందలించారు. పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా వాటిని కూడా తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. అదే రకంగా మానేరు వాగు తీరాన్ని కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర ఎస్టిమేట్స్ రూపొందించాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆ వాగు తీరాన్ని కూడా కొంత సుందరీకరించి దానిలో కూడా ప్రజలు కొంత సేద తీరే విధంగా అక్కడ కూడా కార్యకలాపాలు చేయాలి. భవిష్యత్తులో మిడ్ మానేరులోకి నీళ్ళు వచ్చిన తర్వాత మిడ్ మానేరులో నీళ్లు అక్కడ దాకా కూడా బ్యాక్ వాటర్ అక్కడ దాకా కూడా వస్తాయి. కాబట్టి మరి మంచి ఆహ్లాదకరమైన పర్యాటక క్షేత్రంగా పర్యాటక ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పం కూడా మాకుంది. దీంతో పాటుగా పట్టణ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన వసతులన్నింటినీ కూడా అంటే ఇప్పుడు మనకి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఒక జిల్లా కేంద్రానికి సరిపడా చేయాలంటే. కాబట్టి దాని దిశగా కొత్త బైపాస్ రోడ్ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతూ ఉన్నాము. దానికి సంబంధించి కూడా ఒక తుది దశలో ఆ కార్యక్రమం కూడా ఉంది. దాన్ని కూడా ఎన్హెచ్కి అనుసంధానం చేసి నేషనల్ హైవేకి ఏదైతే కరీంనగర్ కామారెడ్డి మార్గం ఉందో దానికి అనుసంధానం చేయాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాము. తద్వారా అది 4 లేన్ల రహదారిగా బ్రహ్మాండంగా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. పట్టణం చుట్టూ రింగ్ రోడ్ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా డబ్బులు కొన్ని మంజూరైనాయి, వాటిని కూడా ప్రారంభించుకుంటాం. కాబట్టి ఈ రాబోయే 2 ఏళ్లలో సిరిసిల్ల పట్టణ రూపురేఖలు మార్చే విధంగా పట్టణ ముఖచిత్రం మార్చే విధంగా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది. కానీ ప్రజల సహకారం, అన్ని సంఘాల సహకారం, ప్రజా సంఘాల సహకారం, అన్ని రాజకీయ పార్టీల సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి ముఖ్యంగా మీడియా కూడా అండగా నిలబడాలని చెప్పి